నగర సమగ్ర ప్రగతి లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న నగరపాలక సమావేశ భవనంలో ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు, గుత్తేదారులతో వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు. గుత్తేదారుల వారీగా జాప్యమైన పనులను పరిశీలించిన మంత్రి టీజీ భరత్ నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని, అవసరమైన చోట సమన్వయంతో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం సహించబోమని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెంచిన ట్రేడ్ లైసెన్స్ రుసుములను పాత రుసుముల మేరకే వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిలను రాబట్టాలని సూచించారు. వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు సంతాన నియంత్రణ కేంద్రంలో రోజువారీ చికిత్సా సామర్థ్యాన్ని 100 శునకాలకు పెంచాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ విష్ణుమూర్తి, డీసీపీ వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు, కార్యదర్శి నాగరాజు, ఆర్ఓలు జునైద్, వాజీద్, స్వర్ణలత, పట్టణ ప్రణాళికాధికారి అంజాద్ బాషా, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డిఈలు, ఏఈలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే ఎట్లా అంటున్నాను నేను 3 months అని చెప్పి ఈరోజు వీఆర్ ఇన్ ఫిబ్రవరి. మీరు డేట్ ఇచ్చిండేదే నేను మాట్లాడుతున్నా. మీరు డేట్ ఇచ్చిండే ప్రకారము ఆగస్ట్లో ఇది 22nd, ఒకటి 1st August అగ్రిమెంట్ అయినారు. అగ్రిమెంట్ డేట్ నుంచే కదా కన్సిడరేషను. సో అగ్రిమెంట్ డేట్ నుంచి ఇదంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్, జాన్, వీఆర్ ఇన్ ద ఫిబ్రవరి. ఆల్మోస్ట్ 2 months 10 days అవుతా ఉంది. ఇంకా 15, ఆల్మోస్ట్ 1.5 months. ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటే ఎట్లా? మీకు ఆర్డర్ ఏమి ఇచ్చాము, వర్క్ ఆర్డర్ ఏమి ఇచ్చాము, ప్రోగ్రెస్ ఏమింది, ఇమీడియట్ కంప్లీషన్ కావాలా, నోటీసులు ఇచ్చాము, అది ఇచ్చినామంటే ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ సైడ్ అంతా 2 things చెప్తారు. మాకు సైట్ ఇల్లే క్లియరెన్స్, లేకపోతే సెకండ్ సబ్జెక్ట్ విల్ కమ్ ఆన్ మనీ. అది ఓకే, సపరేట్ సబ్జెక్టు. బట్ ఫస్ట్ సైట్ క్లియరెన్స్ ఇస్తలేరే. ఐఎమ్ నాట్ హ్యాపీ అబ్బా. ఇది ప్రతిసారి ఈ సబ్జెక్ట్ నా టైం వేస్ట్. ఇట్లా రివ్యూ చేసి మీరు ఇదే స్టోరీలు చెప్తా ఉంటే ఎట్లా? ఎందుకు ఇయర్ సైట్ క్లియరెన్స్? మీరు అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అక్కడ సార్ ఉన్న దారి కూడా కంప్లీట్గా ఆక్యుపై చేసుకున్నారు సార్. ప్రస్తుతం అక్కడ సైట్ని కొనడానికి కూడా స్తంభం నుంచి వెళ్ళి మీరు అమౌంట్ మొత్తం ఎంక్వైరీ చేసి డేటా కూడా కలెక్ట్ చేసుకున్నాం సార్. అంటే మరి ఎట్లా అంటే అంటే మరి టెండర్ ఎందుకు వేసాం? అంటే ఇది క్లియర్ కాదంటారా మీ ప్రకారము? వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు సార్ వాళ్ళ దగ్గర. అలాంటప్పుడు చేయలేము. దాన్ని క్లియర్ చేసి ఇంకా వాళ్ళకు కాంపెన్సేషన్. ఫస్ట్ది మరి ప్రొవైడింగ్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ గ్రీనరీ దబ్రాద్. అది దబ్రాద్ అంటే 12th వార్డ్ లోపల ఒక చిన్న సైట్ మీకు గార్డెన్ది చేయమన్నా నేను పోయి వచ్చింటిని మనం. అది ఎందుకు లోపల డాక్యుమెంట్స్ లేదు, ఏం లేదు. మీరు అక్కడ కార్పొరేటర్తో మాట్లాడినారా, లేకపోతే వార్డ్ ఇన్ఛార్జ్తో మాట్లాడినారా? ఒకసారి మహబూబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమలలో లడ్డీ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో అన్యమత ప్రచారంతో పాటు అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. హిందూ ధర్మంపై నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని టీటీడీ చైర్మన్గా నియమించటం ద్వారా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తిరుమల ప్రతిష్టను దిగజార్చారని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వారికి మద్దతుగా ఆయన ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి అధికారంలోకి రావటం జరిగే ప్రసక్తే లేదని అన్నారు. దేశ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, ప్రజలందరూ గమనించాలి, మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ దేశమే కాదు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క ప్రసాద లడ్డు తింటే మా పాపాలు పోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ దేవుని మొక్కి వాళ్ళ సంసారం బాగుండాలని కోరుకుండి దీవెన తీసుకుంటాడు స్వామి యొక్క దీవెనలు. ఆ స్వామి అందరికి కరుణించి అందరికీ కాపాడుతూ రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలు కానీ అందరికీ ఆశీర్వదిస్తూ సుఖశాంతులతో ఉండాలి. ఆ భగవంతుడు అందరినీ రక్షిస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, దుష్టుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 సంవత్సరాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ప్రపంచమంతా ఆరాధ్యదయంగా భావించేటువంటి ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన అన్నమత ప్రచారం ఎక్కువగా అక్కడక్కడ జరిగింది. అదేవిధంగా కులం కానీ కులం వాళ్ళని ఎలా మతస్థులు ఏ విధంగా చైర్మన్ ఎలాంటి వాళ్ళని వేశాడో మీకు అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఎవరు, వైవి సుబ్బారెడ్డి ఎవరు, అదిగాక అక్కడ ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యులంతా కూడా సుమారుగా 12-13 మంది ఒకే కులానికి చెందిన రెడ్లు. ఇటువంటి వాళ్ళని అన్నం చేసుకొని ఇలా పవిత్రమైనటువంటి స్థలం అది. ప్రతి ఒక్కరూ ఆరాధ్య దైవం అందరికీ దేవుడు లాంటి స్వామిని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కల్తీ నెయ్యి చేసి ఆ పవిత్రతను నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులను చైర్మన్గా చేయడము ఎలా? ఎందుకంటే వాళ్ళు ఏ కులమో ఇద్దరు చెప్పమని చెప్పండి. కన్వర్స్ ఉండడం కాదు. ఆయన కరుణాకర్ రెడ్డి అసలు రెడ్డే, వైవి సుబ్బారెడ్డి అసలు రెడ్డే చెప్పండి. ఇవన్నీ ఇట్లా రోడ్డు పెట్టి అపవిత్రం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కోరిక ఒకటే, వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాడు ఎవడు బతకలేదు, ఎవ్వడు బాగుపడలేదు. అందుకనే ఆ స్వామి కూడా అందరినీ గమనిస్తున్నాడు. ఆ స్వామి పవిత్రతను పోగొట్టాలని ఎంతమంది కుట్రలు పడిన రోజు భగవంతుడు ఖచ్చితంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి భగవంతుని ప్రార్థించి స్వామి మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్క కోరికలు కోరితే కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర దెబ్బతీసి ఏదో విధంగా ఇక్కడ హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలి, హిందూ మతాన్ని నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కుట్రబన్ని కల్తీ నెయ్యండి. ఆ నెయ్యి ఏంటి, ఆ కల్తీ నెయ్యిలో ఏమేముందో సిట్ అధికారులు తెచ్చారు. ఇంత చేసిన సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అలాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. తప్పు ఎవరు చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవే సిగ్గులే నీకు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నటువంటి పవిత్ర స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సీటుకి ఇవాళ నాశనం చేసినావు కదా దుర్మార్గుడా. నువ్వు రాష్ట్రాన్ని కాదు దేవుని పెద్ద పెట్టుకున్నావు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎవరు పోగొడతారా? ఆ దైవం. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అదే విధంగా కలాం గారు రాష్ట్రపతిగా ఉండి డిక్లరేషన్లో సంతకం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోయేటువంటి మహానుభావులు, పెద్ద వాళ్ళు, రాష్ట్రపతి లాంటి వాళ్ళు. ఈరోజు నీవు ఏ రోజన్నా వెంకటేశ్వర స్వామి పోయి దర్శనం చేసుకోవాలంటే, పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్యాభర్తలతో పోవాలి, దంపతులు పోవాలి. దంపతులు ఏ రోజున పోయావా? సింగిల్గా పోతావు. నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టావు. వెంకటేశ్వర స్వాములు ఇంత పవిత్రమైనటువంటి ఆ యొక్క నెయ్యి ఆ అన్నటువంటి ప్రసాదం ఇస్తే ఆ నెయ్యి పక్క ఇట్లా పడేస్తావు. ఇదే నీ దుర్మార్గుడా. ఎవడన్నా ఆ స్వామి యొక్క కళ్ళకు అద్దుకొని తినకుండా నాశనం చేసేవే. ఇటువంటి పవిత్రతను పోగొట్టి అక్కడ జనం తగ్గించాలి. ఆ పవిత్రను పోగొట్టును కుట్రమనేవి. ఇది భగవంతుడు క్షమిస్తాడు నిన్ను. జిల్లా కోర్టుకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్ల నియామకాల విషయంలో నకిలీ ఏజెన్సీ మోసాల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి కబర్దీ సూచించారు. నంద్యాల కేంద్రంగా ఒక నకిలీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నకిలీ నియామక పత్రాలను ఇస్తూ అభ్యర్థులను మోసం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
నగరంలోని తన కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దీ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి న్యాయశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్లకు సంబంధించిన నియామకాలకు సంబంధించి నకిలీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేస్తున్న మోసాల పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నియామకాలకు సంబంధించి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తాం అన్నది తాము ఇంతవరకు వెల్లడించలేదని, అయితే ఇప్పటికే నంద్యాల కేంద్రంగా బిఎన్ అమరావతి అనే నకిలీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒకరిద్దరికి ఈ పోస్టులకు సంబంధించి నకిలీ నియామక పత్రాలను అందజేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం అందిందని తెలియజేశారు. ఈ సందర్భంగా నకిలీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అభ్యర్థులకు ఇచ్చిన నకిలీ నియామక పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. తమ శాఖకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్లకు సంబంధించి నియామకాలను నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా కోర్టు వెబ్సైట్ ద్వారా మాత్రమే సమాచారాన్ని సేకరించాలని, నకిలీ అవుట్ సోర్సింగ్ ఏజెంట్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులపై చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కానీ రికార్డ్ అసిస్టెంట్లు కానీ, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్ కానీ వీటన్నిటికీ కూడా పరీక్షలు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున జరుగుతున్నాయి. ఇంకా 18వ తారీఖు జరుగుతాయని చెప్పి మేము ఇంకా చెప్పలేదు. అయినప్పటికీ ముందుగానే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తయారైపోయినాయి. ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ మా నోటీస్కి వచ్చినాయి. ఎవరో బిఎన్ అమరావతి అనే సంస్థ ద్వారా, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నంద్యాలలో ఒకళ్ళకి ఇద్దరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా, డబ్బులు తీసుకుంటున్నట్టుగా మా నోటీస్కి వచ్చినాయి. కాబట్టి ప్రజలారా, మీరు ఎవరైతే అప్లై చేశారో దయచేసి ఏ ఏజెన్సీలు నమ్మబాకండి, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు నమ్మబాకండి, ఎవరి మాట నమ్మబాకండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ జిల్లా కోర్టు వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు తెలుసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి ఈ ఫేక్ లెటర్ చూడండి. ఇది ఈ అపాయింట్మెంట్ లెటర్ ఈ విధంగా వచ్చినట్టుగా మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇటువంటి అపాయింట్మెంట్ లెటర్ను కానీ, ఏజెన్సీలు కానీ నమ్మి మోసపోవద్దని ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంటే రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటరు ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా, చాలా కష్టంగా, అంటే పద్ధతి ప్రకారం ఎవరు ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయి. అవన్నీ ఆ క్రమంలో మేమంతా నిమగ్నమై ఉన్నాము. అంతేగాని ఈ ఫేక్ లెటర్కి ఎవరు మోసపోకండి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఫేక్ ఏజెన్సీ ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మా నోటీస్కి వచ్చింది, వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము చర్య తీసుకుంటున్నాము, కంప్లైంట్ ఇస్తున్నాము, ఎస్పీ గారితో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్లపై చట్ట ప్రకారం తగు చర్యలు పూర్తిగా తీసుకొని పడతాయని చెప్పి మీ అందరికీ తెలియవరుస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కార్మికులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పాల్ రాజ్ కోరారు. ఈ నెల 5వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పాల్ రాజ్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించటం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని కార్మికులందరూ తమ కార్డులను కార్మిక శాఖ కార్యాలయాలకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 5వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు డెలివరీ అయితే 20,000 రూపాయలు, అలాగే పెళ్లికి 40,000 రూపాయలు,
సహజ మరణానికి 60,000 రూపాయలను, అంత్యక్రియల నిమిత్తం 20,000 రూపాయలను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే 2 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. ఇందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలని ఈరోజు 5వ తారీఖున మంత్రివర్గ సమావేశంలో విడుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి ముఖ్యంగా రాష్ట్రంలోని కార్మిక సోదరులందరూ ఈరోజు లేబర్ ఆఫీస్లో మీరందరూ రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏం పనికిరాదు అని వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కార్మికుల శ్రేయస్సు కోరి కార్మిక పక్షపాత అయినందుకు మళ్ళీ రిలీజ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు మీరు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలి. అంతేకాదు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్మికునికి భార్య డెలివరీ అయిందంటే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే పిల్లల వివాహానికి 40,000 రూపాయలు ఇస్తున్నారు. అంతేకాకుండా సహజ మరణానికి కూడా 60,000 రూపాయలు ఇస్తున్నారు. అంత్యక్రియలకు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం శ్రేయస్సు కోరి ఇస్తున్నందున అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. వాస్తవంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య భద్రత అది కూడా కార్మికుల శ్రేయస్సు కోరి కార్మికులకు ఫ్రీగా ఉచితంగా వైద్య పరీక్షలు అలాగే 2 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు సంక్షేమ పథకాల్లో ఇంక్లూడింగ్ చేశారు. అంతేకాకుండా శిక్షణ నైపుణ్యతను ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదించుకునేందుకు ప్రాధాన్యత కలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖున మంత్రివర్గంలో డిసైడ్ చేసిన పథకాలు ఇవి. అందుకే ఆయన గారికి అలాగే కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి అలాగే నారా లోకేష్ గారికి అందరికీ ఇందులో పాల్గొన్న నా సోదరులు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాదిగ విద్యార్థుల అభివృద్ధి సంక్షేమానికి అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రామాంజనేయులు తీసుకున్న చర్యలు అభినందనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సహా అధ్యక్షుడు కృపాకర్ మాదిగ అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. రాక్వుడ్ మెమోరియల్ హై స్కూల్ ఆవరణలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన కమ్యూనిటీ క్యాలెండర్ను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ ఆవిష్కరించారు. ట్రస్ట్ చైర్మన్ కె రామాంజనేయులు, రాయలసీమ విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డి పుణ్యశేషుడు, బీఎస్పీ నాయకులు పి కరుణాకర్, కె లుకందర్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలగు కార్యక్రమాలకు మా చేయూత ఉంటుందని డాక్టర్ సజీవరాజ్ ప్రకటించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సహ అధ్యక్షుడు కృపాకర్ మాదిగ మాట్లాడుతూ అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని విద్యా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రొఫెసర్ పుణ్యశేషుడు మాట్లాడుతూ పూర్వం కంటే మిన్నగా విద్యాభివృద్ధి కార్యక్రమాలను ట్రస్ట్ చేపట్టాలని, అందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె రామాంజనేయులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ట్రస్ట్ ద్వారా అనేక విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి ఉండాలా. ఎందుకంటే మనం వారు అన్నింటిలో అన్ని రంగాల్లో రాణించాలి. ఒకవేళ మీరు ఇంకా ఇవి మాత్రమే కాకుండా మీరు ఈ నర్సింగ్ అలాంటి బిఎస్సీ నర్సింగ్ కూడా అలాంటివి చేపట్టడం కూడా చాలా మందికి మన సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని దాని కొరకు కూడా మీరు ఒకవేళ ఈ నర్సింగ్ అలాంటివి కానీ టేకప్ చేస్తే దానికి కూడా నా ముందుగా సహకారం నేను ఎత్తుకసి కాలేజీలో మీకు నేను సహాయం చేయగలనని. ఎందుకంటే మాకు ఒకప్పుడునే కాలేజ్
మధ్యాహ్నం పూట ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ కూడా చాలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మన కమ్యూనిటీలో. అలాంటివి కూడా టేకప్ చేస్తే దానికి కూడా నేను అన్ని విధాల సహకరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఐఏఎస్ ఐపీఎస్లో చాలా తక్కువ. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక కార్యాలయాన్ని కూడా ఇక్కడ మనం ప్రారంభించుకోవడం అనేటువంటిది 2 గొప్ప సంఘటనలు ఈరోజు జరిగాయి. మాదిగ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో ఎంఆర్పిసి ఉద్యమం మిత్రుడు రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మన నంద్యాల చెక్ పోస్ట్ సెంటర్లో ప్యారలల్గా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు. ఆ కార్యక్రమాలకి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లు, పెద్ద వాళ్ళు, ప్రోటోకాల్లో పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఇన్వాల్వ్ చేసిన సంగతి మనకు తెలుసు. ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, అధికారులు వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ సందర్శింపజేసి గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, పేద విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా రప్పించి వాళ్ళకి ఉచిత వసతి భోజనాలు కల్పించి వాళ్ళకి కోచింగ్ మెటీరియల్ శిక్షణలు ఇప్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నము కొన్నేళ్ల పాటు నిరాఘాటంగా అక్కడ సాగించడం అనేటువంటి జరిగింది. మళ్ళీ అదృష్టవశాత్తు ఆయన మరి ఉద్యోగ విరమణ చేయటం వల్ల ఇక్కడ మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఏర్పడింది. మళ్ళీ తను రిటైర్మెంట్ అయ్యాడో లేదో వెంటనే జిల్లాకు వచ్చి, కేంద్రానికి వచ్చి మళ్ళీ అందరినీ కూడా పూర్వం ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు అందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మెమోరియల్ స్కూలు ప్రాంగణాన్ని ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని ఆలంబన చేసుకొని ఇక్కడ ప్రారంభించడం అనేటువంటిది చాలా గొప్ప సంగతిగా నేను భావిస్తా ఉన్నాను. విద్యాపరంగా వెనకబడి ఉన్నారు, పోటీలో చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళని పోటీలో ముందుకు తీసుకొని వెళ్ళడానికే అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగే విధంగా, ఉదాహరణకు ఇప్పుడు రాబోయే డిఎస్సి శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్, ఇప్పుడు పోటీతత్వంలో ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. మేము గతంలో తెలుగు మీడియంలో చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మేము పైకి వెళ్ళగలిగినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ని కూడా నిరంతరం ఇక్కడ కోచింగ్ జరిగేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలని ఒక సంకల్పంతో మేము ఆర్ఆర్డి సంజీవరావు సార్ గారిని ఇక్కడ మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే తక్షణమే మాకు అనుమతినిచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్విరామంగా కొనసాగే విధంగా మాకు సహకరించినందుకు కూడా సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరులో ఉన్న పోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కోరారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులతో కలిసి ఆయన పోతుల బావి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మిగనూరు సమీపంలోని పోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, బజరంగ్ నాయకుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని తెలిపారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ స్థలాన్ని ఖాళీ చేయించినట్లు తెలిపారు. శ్రీ పోతుల బావి ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సోమవారం ప్రారంభిస్తున్నట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 100 సంవత్సరాలు చరిత్ర గలటువంటి పురాతన పోతులబావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాకు గురైనది. దాన్ని ప్రభుత్వ అధికారులు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తూ పోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కొరకు ఎమ్మిగనూరు హిందువులందరూ కూడా సంఘీభావంతో అందరి యొక్క అన్ని కుల సంఘాల సంపూర్ణ మద్దతుతో సోమవారం నాడు జరిగేటటువంటి పోతులబావి శ్రీ ఆంజనేయ స్వామి అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఎమ్మిగనూరు ప్రజలందరూ కూడా వేలాదిగా విచ్చేసి శ్రీ పోతులబావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ రక్షణకు మీరందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంస్థల తరఫున
మేము కోరుతా ఉన్నాం. దానికి మన విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షుడైనటువంటి నంది సాయిరెడ్డి గారు, అలాగే ప్రతాప్ రెడ్డి గారు, అలాగే ఎమ్మింగూరు అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గారు, అలాగే శేషరెడ్డి గారు, అలాగే ఇది జిల్లా కమిటీ అయినటువంటి ఉపేంద్ర గారు, అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అలాగే మన విరుపాచార్య స్వామి గారు, అలాగే ధర్మగుణ గారు, మన జిల్లా అధ్యక్షులు గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మురళి గారు, అందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా మాతృమూర్తులకు అందరూ కూడా ఈరోజు ఎమ్మిదూరు పట్టణంలో నిలిచినటువంటి ఈ కోతుల ఆంజనేయ స్వామి సందర్శించడం జరిగింది. మరి 100 years బ్యాక్ నిర్మించినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ అది దాదాపుగా అన్యక్రాంతమే. ముందు కూడా షాపులన్నీ ఇతర అన్యమతస్తులు ఆక్యుపై చేసి దేవాలయానికి ఎటువంటి జాగా లేకున్నట్ల దేవాలయం పోవాలంటే ఇబ్బంది పెడుతూ, అలాగే ఈ యొక్క దేవాలయానికి ఎవరు భక్తులు కూడా సందర్శించుకోకున్నట్ల మొత్తం దేవాలయం చుట్టూ కూడా ఈ యొక్క షాపులు వెలిసినవి. మరి ఇప్పుడిప్పుడే దీనికి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మరి ఇవన్నీ క్లీన్ చేపించి మరి వాళ్ళు తిరిగి ఈ యొక్క స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. మరి దీనికి ముమ్మాడికి విషయం చెప్పేసి ఎటువంటి పరిస్థితి ఒప్పుకోదు. ఎందుకంటే ఈ స్థలం 32 సార్లకు ఈ ఆంజనేయ స్వామి దేవాలయం సంబంధించిందని చెప్పేసి క్లియర్గా ఆర్ఓఆర్లో పేర్కొంది. కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది. కనుక ఎమ్మిగనూరు హిందూ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం ఈ యొక్క మా ఎమ్మిగనూరు కమిటీ వాళ్ళ పిలుపు మేరకు మీరందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ యొక్క సంఘీభావం తెలుపుతూ భూమి పూజ కూడా పాల్గొనవలసిందిగా తెలుపుతున్నాం. జై శ్రీరామ్. వృక్షం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. ఆ యొక్క దాని ప్రశస్తను పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ ఉంది, హిందూ సమాజానికి ఉంది. దాన్ని కాపాడుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ అన్ని విధాల శక్తియుక్తులు ప్రదర్శించి కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.